హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే గ్రూప్ 1కి సంబంధించి మీడియం ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారని ఒక వెబ్ నోట్ని ఏపీఎస్సీ పెట్టారంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది. మరి అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ లీడర్స్ కూడా మీరు అపోహలు నమ్మకుండా ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. త్వరలో గ్రూప్ 2 డేట్స్ ప్రకటిస్తారు. దీనిపైన ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక విషయం చూడండి సార్, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, మెయిన్గా గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్ మీకు క్లియర్గా ఇస్తాను. అయితే ఒక విషయం మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అనుకున్నట్టుగా ఏదో ఎగ్జామినేషన్ అనేది వేగంగా జరిగిపోతుందా లేటుగా జరిగిపోతుందా పక్కన పెడితే, మీకు ఉద్యోగం కావాలంటే మీరు ఇంకా చదవాల్సింది ఎంత ఉంది. ఎన్ని నెలలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రూప్ 2కి సంబంధించి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు మహా అయితే పాలిటీ ఏపీఎస్టీ చదివి ఉంటారు. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ కరెంట్ డైనమిక్ అప్డేట్స్. సో ఈరోజు కరెంట్లో చూడండి, ఏపీ అండ్ ఇండియా, మరి ఇండియాదేమో బడ్జెట్ సర్వేలు వచ్చాయి, ఏపీ ఇంకా రాలేదు. ఇవన్నీ చదవాలి. ఇండియా బడ్జెట్ సర్వేలు చూసేసరికి ఒక 300 నుంచి 400 పేజీలు ఉంటుంది. అలాగే ఏపీలో 4-5 యూనిట్లకు సంబంధించి ఒక 500 పేజీల వరకు కూడా ఉంటాయి, అవి చదవాల్సి ఉంటాయి. మరి ఇవన్నీ నువ్వు చదవాలి. ఇంకా అదేవిధంగా ఎస్ఎన్టీలో 30% స్టాక్ కోర్ సిలబస్, 70% అప్డేటే చదవాలి. పిఐబి సైట్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సైట్స్, ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైట్స్ కానివ్వండి, సిఎస్ఐఆర్, ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ నువ్వు చదువుకుంటూ ఉద్యోగం నువ్వు సాధించాలనేటప్పుడు నువ్వు ఇంకా డేట్స్ ఎప్పుడు ఏంటి వద్దు. ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎగ్జామ్ ఇప్పుడైనా జరిగిపోవచ్చు. సో దానికి సంబంధించిన వాస్తవమైన సమాచారం నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు, మీరు ఒక నమ్మకంగా సార్ మీ ప్రెడిక్షన్ కానీ మీరు చెప్పే సమాచారం ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకంతో ఉన్నారు కనుక నేను ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 సమాచారాన్ని మీకు అందిస్తాను. అయితే ఒకటి, నా యొక్క ఆశయం ఏంటంటే మీ అందరూ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి పొజిషన్లో మంచి గెజిటెడ్ క్యాడర్ సాధించాలనేది నా కోరిక. సో ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ ఉద్యోగం సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ సిలబస్ పైన మంచి పట్టు రావాలి. 4 సబ్జెక్టులు కూడా వాడు ఏదైతే ఏపీఎస్సీ సిలబస్ పెట్టాడో అది. తర్వాత రివిజన్ ఖచ్చితంగా బాగా చేయాలి. రివిజన్ నెక్స్ట్ దానికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ని మీరు చేయాలి. చదివిన సబ్జెక్ట్కి టెస్ట్ చేసి నువ్వు ఏ లోపాలు ఉన్నావు అక్కడ ప్రాక్టీస్ నువ్వు చేయాలంటే ఇక్కడ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి. అక్కడ నువ్వు సక్సెస్ అవ్వాలంటే రోజువారీ ప్రాక్టీస్ ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అప్డేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, మరి అదేవిధంగా ఒక ఏపీఎస్సీ తప్ప ఎకానమీ అంతా కరెంట్ అప్డేట్, కరెంట్ ఎకానమీ, ఎస్ఎన్టీలో కరెంట్ డేటాస్, మరి బడ్జెట్ సర్వేలు, ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళాలి. ఇవన్నీ చదవాలంటే చూడండి, నువ్వు మహా అయితే పట్టొచ్చింది దేనిపై వచ్చి ఉంటుంది, నీకు పాలిటీ ఏపీఎస్సీ పైన కొంత అవగాహన వచ్చి ఉంటుంది, మరి మిగతాది. సో అందుకే మీరు సక్సెస్ కావడానికి నేను ఒక ప్లాన్, ఒక షెడ్యూల్ని పెట్టాను. సో ఈ షెడ్యూల్ ప్రకారంగా ఏ రోజుకి ఆ రోజు టార్గెట్స్ అన్నమాట. ఈ యొక్క నెంబర్ 9491601342కి వాట్సాప్ చేస్తే ఆ షెడ్యూల్ మీకు పంపిస్తాను. చాలామంది కోరిక మేరకు కూడా ఇప్పుడు పాలిటీ షెడ్యూల్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఏపీఎస్టీ, ఎస్ఎన్టీ, ఎకానమీ, మరలా ఈ యొక్క బ్యాచ్కి ఆ పాలిటీ షెడ్యూల్ కూడా తదుపరి ఈ అయిపోయిన సిలబస్ను కూడా మళ్ళీ అందిస్తాను. సో ఒక్క విషయం మీరు గమనించండి, సాధారణంగా నేను చెప్తుంది ఏంటంటే ఒకటే సార్, ఈరోజు చాలామంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, నిరుద్యోగులు అతి తక్కువ ఫీజుతో మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి మాత్రమే నేను ఒక లాంగ్ లీవ్ పెట్టి ఇంత మంచి హోదాను పక్కన పెట్టి కూడా మీకోసం ఒక సర్వీస్ అందిస్తున్నాను. నేనేం ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఎందుకు ఫోర్స్ చేయట్లేదు, రెండోది ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని ఎందుకు తీసుకోమంటున్నానంటే మీ అందరికీ తెలిసిందే, ఒక టెస్ట్ సిరీస్కి 3,000, ఒక సబ్జెక్ట్కి 5,000 తీసుకున్న సమయంలో మరి నాకు ఫాలో అయిన విద్యార్థులకు తెలిసే ఉంటుంది నేను ఎంత న్యాయం చేస్తున్నాను. కేవలం 3,500 రూపాయలతో 7 మంది ఎక్స్ట్రాడినరీ విన్నర్స్ అందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ 1, అలాగే నేను మీ అందరం కూడా 7 మంది క్లాసులు పెట్టాం. వాటితో పాటు అది అయిపోయిన వెంటనే ఎగ్జామ్ వరకు కూడా షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు దాని లైవ్ మరియు టెస్ట్, ఇలా ఎవరండి చేస్తారు మీకు ఒక్కసారి గమనించండి. ఇది విన్నర్స్ ప్లాన్. ఇది ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫాలో అవ్వకుండా ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్, వాస్తవంగా మనకి వీడియోస్ కూడా నెగిటివ్ కామెంట్స్ రావు, ఎందుకంటే నేను న్యాయం చేస్తున్నాను. 100 మందిలో ఓ 2 నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు నష్టపోరు. సో తర్వాత అనవసరంగా అయ్యో సార్ ఎంతగా చెప్పినా మనం ఫాలో అవ్వలేమేమే. ఈరోజు సిలబస్ ఈరోజు నువ్వు చదివి ఎగ్జామ్ రాసే విధంగా ప్రణాళిక ఇవ్వడం చాలా కష్టం. అందులో లైవ్ సెషన్స్, సో నీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం, ఎనాలిసిస్, ఎగ్జామ్ బిట్స్ ఎలా వస్తున్నాయి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పాలిటీ సెషన్ తర్వాత పెడుతున్నాం, అది అయిపోయిన తర్వాత మరలా సెకండ్ షెడ్యూల్ ఇస్తాం. ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అప్డేట్, మరి త్వరలో సైన్స్ అండ్ టెక్నాలజీ పిఐబి స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఎకానమీ బుక్ మనం దించేస్తున్నాం, ఆర్థిక సర్వే బడ్జెట్, ఆ బుక్ వచ్చాక ఆ కరెంట్ డేటా ఇస్తున్నాం. ఇవన్నీ 3,500 రూపాయల్లోనే. ఎగ్జామ్ వరకు వాల్యూ యాడెడ్, కరెంట్ యాడెడ్, ఇవన్నీ పక్కన పెడితే స్మార్ట్ క్లాసెస్, మరి ప్రిలిమినరీలో అత్యంత సక్సెస్ అయ్యాం.
మరి ఆ స్మార్ట్ క్లాసెస్ అంటే తక్కువ మ్యాటర్ చదివి ఎక్కువ స్కోర్ చేసే విధంగా అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా 3500కి నేను ఇస్తున్నాను. ఎంత సర్వీస్ ఎవరైనా ఇస్తున్నారా అనేదాన్నే మనం చూసుకోవాలి. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేసి జాయిన్ అవ్వమట్లా. సో ఈ షెడ్యూల్ మరి ఈ డేట్స్ ప్రకటించిన సందర్భంగా ఎవరైనా తీసుకుంటే మీకైనా ఈ పాలిటీ షెడ్యూల్ కూడా నెక్స్ట్ పెట్టి మరలా కొత్త షెడ్యూల్ని మరలా ఇస్తాను. ఎగ్జామ్ వరకు కూడా గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అలాగే కరెంట్ అప్డేట్ అన్నీ ఉంటాయి. ఓకేనండి. అయితే ఒకటి గమనించాలి సార్, హైదరాబాద్ కానివ్వండి ఇంకెక్కడ కానివ్వండి, నాకు కూడా చాలామంది మీరు ఎంత తక్కువగా ఇస్తే మరి మాలాంటి పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా చాలామంది నెగిటివ్ చేస్తున్నారు. సో నేను స్టూడెంట్స్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజు ఏదైతే ఉందో దీంతో ఇన్ని రకాలుగా విజయవంతమైన ఒక ప్రణాళిక, మెయిన్ డైలీ టచ్లో ఉండడం, స్టూడెంట్కి డైలీ టచ్లో ఉండాలి, లైవ్లో టచ్లో ఉండాలి, ఎగ్జామ్ పెట్టాలి, ఆ ఎగ్జామినేషన్లో మీరు చేసిన లోపాలని సరిదిద్దాలి. ఇది నా ప్లాన్. సరే, ఇంకో విషయం, ఏదైతే వాస్తవమైన సమాచారాన్ని సార్ అందిస్తారని నమ్ముతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది నా యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా ఇస్తున్నాను. ఇది కరెక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడదాం. ఇంతవరకు జరిగినవి కరెక్ట్ అయ్యాయి అని నమ్మితే మీరు నమ్మండి. గ్రూప్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్లో జరగదు. ఎందుకు జరగదు? మరి ఇలా ఇచ్చారు కదా సార్ అంటే, వెబ్ నోట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే లాంగ్వేజ్ కొత్త చైర్మన్ నియమించాకే ఈ డేట్స్ ప్రకటిస్తారు. సేమ్ గ్రూప్ 2 లాగే ఎగ్జామ్ డేట్స్ తెలపకుండానే మరి త్వరలో గ్రూప్ 1 1:100తో చేస్తూ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వస్తుంది. కావాలంటే మీరు చూడొచ్చు, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇది తప్పు అయితే నేనేం చేయలేను. దీనికోసం నేను ఒక సోర్స్ గ్యాదర్ చేయడం కానివ్వండి, నా ప్రెడిక్షన్ కానివ్వండి, నేను చెప్పే ఇష్యూ. సో గ్రూప్ 1 కోసం చదివిన విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా చదువుకోవచ్చు. 1:100 కూడా అవుతుంది. ఈ 1:100 తర్వాత సేమ్ గ్రూప్ 2 లాగే ఎగ్జామ్ డేట్స్ అనేవి త్వరలో ప్రకటిస్తామని చెప్తారు. ఒకటే సార్, ఆగస్టు 31 నాటికి కమిటీ రిపోర్టు, ఆ రిపోర్ట్ని నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి పూర్తి ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీగా విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఉన్నది. మరి గవర్నమెంట్ కూడా రాష్ట్రపతికి ఉత్తర్వులు, రాష్ట్రపతికి ఒక లేఖ రాసి ఇప్పుడున్న బోర్డు మొత్తాన్ని రద్దు చేసి కొత్త బోర్డుని ఏర్పాటు చేసి మంచిగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది కనుక కొంత ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఆలస్యం అమృతం అని చెప్పినట్టు ఈ ఆలస్యం కొంత మంచిదే. ఎందుకంటే నువ్వు రాసిన పోస్టులు నీకు వస్తాయా రాదా అనే కంటే ఖచ్చితంగా వస్తాయి అనే నమ్మకంతో ప్రభుత్వం ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది అనే విధంగా 1-2 నెలలు లేట్ అయినా నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దాని మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి, ఇవన్నీ పోతున్నాయి, మంచిగా నీకు ఖచ్చితంగా అవుతుంది. అయితే నవంబర్ లోపు ఎగ్జామ్ పెట్టే ఆలోచన కూడా గవర్నమెంట్కి ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ మొదట్లో రిపోర్ట్ వచ్చింది అనుకోండి, నవంబర్ ఎండింగ్ కూడా ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే దయచేసి డిలే చేయకండి. రెండోది, నవంబర్ ఎండింగ్కి పెడితే 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలలు మీరు చూసినట్టయితే ఎంత సిలబస్ ఉందండి, ఎందుకు అంత డిలే? ఒకవేళ నవంబర్ కాకపోతే తదుపరి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎప్పుడైనా పెట్టేయవచ్చు. సో ఏదైనా సరే ఒక ప్రిడిక్షన్ మాత్రం మేము చెప్పగలుగుతాం. సో దీన్ని తప్పుగా అంచనా వేసి భూతత్వంలో చూడకండి. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, నవంబర్ లోపు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ, 90% ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా పెట్టవచ్చు. సో మీరు మాత్రం నెగ్లిజెన్సీ చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు కేవలం పాలిటీ ఏపీఎస్టీలో ఏదో మీకు తెలుసు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఎలా ఉంటుందంటే ఏదో 4-5 బిట్లు తెలిసేసరికి అంతా నాకు వచ్చు అనుకుంటారు. కానీ ఒకటే వచ్చు అనుకోడే కాన్ఫిడెంట్ మెయింటైన్ చేయొచ్చు. కానీ నీ పోటీలో నువ్వు జోన్లో 3 జిల్లాలు అనుకుంటే జోన్లో టాప్ 10లో ఉండాలి. ఇప్పుడు జోన్ 3 జిల్లాలు 6 అయ్యాయి. సో 6 జిల్లాలో నువ్వు టాప్ 10, టాప్ 20, టాప్ 50లో ఉండాలంటే ఎలా ఉండాలో నువ్వు ఆలోచించుకో. సో ఇంకో విషయం, మీ అందరికీ బాగా తెలిసిందే, రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కంటెంట్ కానీ ఇస్తూ మీ యొక్క డౌట్స్ ఏమి ఉంటే కామెంట్లు వదులుతూ ఒక సర్వీస్ ఇస్తున్న నాకు కూడా విమర్శలు చేస్తున్నారంటే అది ఎవరో మీకు తెలుసు. సో అలాంటి వారిని నేనైతే పట్టించుకోను. నేను ఒకటే సార్, ఒక షెడ్యూల్ ఇచ్చి కేవలం 3500తో మీకు ఇది పెట్టి నా హోదాని అవన్నీ పక్కన పెట్టి మీకోసం నేను సర్వీస్ ఇస్తున్నానంటే దేనికోసం అంటే నేను ఈసారి 200 ఉద్యోగాలు సాధించాలని ఒక సంకల్పంతో ఉన్నాను కనుక ఖచ్చితంగా మీరు ఈ షెడ్యూల్లో ఫాలో అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటారన్నది నా ఒక కోరిక. సో నేను ఇది పెట్టుకున్న దాంట్లో అంతే తప్ప ఎవరో షెడ్యూల్ బలవంతంగా జాయిన్ అవ్వమని ఇంతవరకు మేము చెప్పింది లేదు. సో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారనుకోండి, ఆ 7 మంది ఫ్యాకల్టీ క్లాసులు ఉంటాయి, కొత్త బడ్జెట్ సర్వే క్లాసులు ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ మరలా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, ఈ 4 ఫ్యాకల్టీతో చెప్పించు, అవి కూడా ఉంటాయి. అలాగే
కరెంట్ వాల్యూ యాడెడ్ ఏపీ ఎకానమీ క్లాసులు ఉంటాయి, ఇవన్నీ కూడా మరలా స్టార్ట్ చేస్తున్నాం. దీంతోపాటు రోజువారీ నీకు టార్గెట్ ఉంటుంది, దానికి 2-3 అవర్స్ లైవ్ సెషన్ ఉంటుంది. స్పీడ్గా రివిజన్ చేస్తాం, టైం వేస్ట్ లేకుండా. దాని మీద తర్వాత రోజు టెస్ట్ పెడతాం. ఇలా ఎగ్జామ్ వరకు కూడా ఒక ప్రాపర్ షెడ్యూల్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అది మీకు నచ్చితే ఆ షెడ్యూల్ కావాలంటే పంపిస్తాం. జాయిన్ అవ్వకపోవడం మీ ఇష్టం. సో నెగిటివ్ కామెంట్ చేసిన వరకు వస్తే నేను పట్టించుకోను. కానీ ఒక్క విషయం గమనించండి, 3500తో ఎంత తక్కువతో ఎవరైనా మీకు షెడ్యూల్స్ ఇలా అందిస్తున్నారా? ఇంత టేకప్. రెండోది, నేను సక్సెస్ అయ్యి ఉన్నాను కనుక నాకు తెలుసు ఎక్కడ మీరు లోపాలు చేస్తారు, ఏ విధంగా చదివితే మీరు సక్సెస్ అవుతారు. ఈ రెండూ తెలిసిన వాడిని కనుక నేను ఇది మీకు అందించగలుగుతున్నాను. ఓకేనండి. రెండు, ఇటువంటి వేరే వాళ్ళు ఎవరైనా సరే నా మీద ఇటువంటివి చేసినా సరే దానికి సమాధానం రిజల్ట్ వచ్చాకే చూపిస్తాను. ఈరోజు ఎవరైతే ఆ విధంగా అనుకున్నారో మీరు రేపు తప్పు చేసి అనవసరంగా జాయిన్ అవ్వకుండా అనే బాధ మీకు ఆ రోజు ఖచ్చితంగా నేను మీ కళ్ళలో మీ నక్కల మనసులో ఒకటి ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది చాలు. సో అందువల్ల ఏంటంటే నాకు నమ్మిన స్టూడెంట్స్ అందరికీ తెలిసిందే నేను ఎంత పర్ఫెక్ట్గా ఎంత కమిట్మెంట్తో ఈ షెడ్యూల్ అంతా కూడా వెళ్ళిపిస్తున్నాను. అలాగే మెయిన్ స్టార్ట్ చేసి నుంచి ఎంతవరకు కూడా సబ్జెక్టుల్ని మంచి ఎక్స్పర్ట్తో ఏ విధంగా చెప్పించానో అన్నీ కూడా ఒక ఎస్ఎన్టీని 4 ఫ్యాకల్టీతో చెప్పించారంటే మీరు అర్థం చేసుకోండి. మరలా ఎస్ఎన్టీ మొత్తం నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆగస్టు 15 తర్వాత ఎస్ఎన్టీ మొత్తం మళ్ళీ కోర్సు స్టార్ట్ చేస్తూ పిఐబి అలాగే మిగతా సమాచారంతో కరెంట్ అప్డేట్తో ఎస్ఎన్టీ మొత్తాన్ని కూడా మరలా అందిస్తాను. బడ్జెట్ సర్వేలు అందిస్తాం. అలాగే డైలీ షెడ్యూల్ ఎప్పటికెప్పుడు ఉంటుంది. ఈ షెడ్యూల్ మీకు కావాలంటే దీనికి వాట్సాప్ చేయండి. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే సార్, గ్రూప్ 1 అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాతే జరుగుతుంది. గ్రూప్ 2 నవంబర్ 30 లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా మీరు చదవడానికి చాలా ఎక్కువగా ఉంది కనుక ఆ పనిలో ఉండండి. సో ఇప్పుడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాయి కనుకనే 100% వాస్తవమైన సమాచారం మనం చెప్పలేం. ఒక ఎస్టిమేషన్ మనం చెప్పగలుగుతున్నాం. ఒక రియలబుల్ సోర్స్ తీసుకుంటూ మా యొక్క ప్రిడిక్షన్ ప్రకారం నేను చెప్పేది ఇదే. గ్రూప్ 1 అయితే పోస్ట్ పోన్ అయితే ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చైర్మన్ నియమించాక 1:100 ఇస్తూ వాళ్ళకి సమయం వాళ్ళ కనుక డేట్స్ తర్వాత ప్రకటిస్తారు. ఓకే, గ్రూప్ 2 అయిన తర్వాతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నవంబర్ 30లోగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక నెగ్లజెన్సీ చేయకుండా మీ ప్రిపరేషన్ చేయండి. రెండు, మీరు చదవడానికి చాలా ఎక్కువ అవకాశం అంటే ఎక్కువ మ్యాటర్ కూడా ఉన్నది. తల చదివితే తోక మర్చిపోతారని ఎన్నోసార్లు చెప్పాను. అందువల్ల ఇంకో విషయం, లోతైన విశ్లేషణ ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలు కూడా చాలా సింపుల్గా ఇవ్వడం లేదు, 1 వర్డ్ కాదు. సో అందువల్ల ఏంటంటే ఎక్కడ ఎక్కువగా బిట్స్ ఫోకస్ చేస్తున్నాడు, ఏ విషయం ఎనాలిసిస్ ఎక్కడ ఉంది, ఏ విషయంలో నీకు కాంప్లికేట్గా ఈ ఐచ్ఛికాలు ఏదైతే తప్పు చేస్తావో ముందే మనం గమనించాలి. అవే నేను చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్న పనుల్లో అదే. అర్థమైందండి? సో బాగా చదివి మీరు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.